నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ ఎంతో రుచిగా ఉండే నా స్టైల్లో గోంగూర పచ్చడి చూపించబోతున్నాను. ఆకు ఒలుచుకొని 3-4 సార్లు శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కొని ఒక కాటన్ బట్ట పరుచుకొని దాని మీద ఆరబెట్టుకోవాలి. గోంగూర ఇవాళ కొన్నాను అంటే నేను ఆ రోజు పచ్చడి చెయ్యనండి. మన్నాటికి ఆకు కొంచెం వడిలినట్టు అయ్యి పచ్చడి చేస్తే పేస్ట్ అవ్వకుండా టెక్స్చర్ చాలా బాగా కుదురుతుంది. 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు దోరగా వేయించుకోవాలి. పచ్చి ఉంటే మెంతులు చేదుగా ఉంటాయి. అదే దోరగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మెంతులు సగం వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ ఇంగువ వేస్తాను. ఇందులో ఇంగువ చాలా తక్కువగా వేస్తాను, ఎందుకంటే మేము ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటాము. మా ఇంట్లో అందరికీ ఇష్టం. పోపు వేగిపోయింది, తీసేస్తున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసి అందులో ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కనుక దీనికి ఎండుమిరపకాయలు ఎక్కువగానే పడతాయి. మా ఇంట్లో కొంచెం తక్కువ కారం తినడం వల్ల నేను ఈ మాత్రం వేస్తున్నాను, కానీ ఇంకొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. వేగిపోయి తీసేస్తున్నాను. మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసి అందులో వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిపాయలు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేగాక ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసి అందులో కొన్ని పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు తొక్క కొంచెం వైటిష్గా వస్తుంది, అప్పుడు బాగా వేగినట్టు అర్థం. అలా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చళ్ళలో నూనెలో వేగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు రెండూ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులో ఈ గోంగూర వేసి వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి. ముందు కొంత ఆకు వేసి కలిపితే ఆ వేడి మీద కిందకు వెళ్ళిపోతుంది. అప్పుడు మిగిలిన ఆకు కూడా వేసి అందులో వేపుకుంటే అదే మూకుట్లో ఈ క్వాంటిటీ సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించాలి. వేగాక ఆకు ఇలా తగ్గిపోతుంది. ఆకు వేగిన తర్వాత దించుకుని చల్లార్చుకోవాలి. ఆకు వేగిపోయింది, తీసి చల్లార్చుకోవాలి. ఇందాకలా వేపిన ఎండుమిరపకాయలు ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేపిన పచ్చిమిరపకాయలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నలిగాక పోపులోంచి కొంత ఆవాలు, మెంతులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చల్లారిన గోంగూర కూడా వేసుకుని కంటిన్యూస్గా రన్ చేయకుండా ఆన్ ఆఫ్ చేసుకుంటూ పేస్ట్ అవ్వకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ నలిగాక ఇందాకలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం కూడా కొంత వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 బ్యాచెస్ కింద మొత్తం ఈ గోంగూర, కారం అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు సాల్ట్ కూడా ఆ బ్యాచ్కి సరిపడా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేచుకున్న వెల్లుల్లిపాయలు ఈ పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి. మిగిలిన పోపు కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేశాక పచ్చడి బాగా కలుపుకుని ఒక జార్లోకి తీసి పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.